శ్రీ వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించిన వారు అనేక మంది, దాదాపుగా 100కు పైగా రామాయణాలని మరి భారతదేశంలో అనేక భాషల్లో తర్జుమా చేయడం జరిగింది. అంతేకాకుండా వ్యాసుని మహాభారతంలాగా మొట్టమొదటిగా ఆంధ్ర మహాభారతాన్ని రచించినటువంటి నన్నయ్య, తిక్కన్న, ఎర్ర ప్రగడల వలె కాకుండా ఈ రామాయణం అనేక మంది తర్జుమా చేయడం వల్ల అనేక రకాలైనటువంటి అంశాలు రామాయణం నుంచి తీయబడి ఉన్నాయి, పెనవేయబడి ఉన్నాయి. కొన్ని అయితే అసలు పూర్తిగా మరో కోణం నుంచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఆలోచించండి, ఒక ఉత్తర కర్ణాటకలో లేక దక్షిణ కర్ణాటకలోనూ ఒక రామాయణం ఉంది. ఆ రామాయణం ప్రకారంగా రావణుడు సీతకు తండ్రి, అందుచేతనే సీతను అడవిలో ఉంటే భద్రంగా కాపాడుకోవడానికి సీతామహాతల్లిని తీసుకువెళ్ళి తన దగ్గర పెట్టుకుంటాడు. అందుచేత ఆమెను ముట్టడు, ఉన్నంతసేపు కూడా చాలా ఎంతో ప్రేమగా చూస్తాడని చెప్పేసి ఆ రామాయణంలో ఉంది. కానీ మామూలు వాల్మీకి రామాయణంలో అది కాదు. మరొక ముఖ్యమైన విషయం నేను ఇదంతా చెప్తున్నట్టు, ఈరోజు మొల్ల రామాయణాన్ని గురించి నేను మీ ముందు కొన్ని విషయాలు చెప్దామని మీ ముందుకు వస్తున్నాను. మొల్ల రామాయణం, మొల్ల ఎవరో చాలామంది కుమ్మరి మొల్ల అంటారు. పైగా తను కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారంగా 1460 నుంచి 1540 వరకు ఆవిడ ఉన్నారు. ఆవిడ మొల్ల రామాయణం రాశారు. ఆతుకూరి మొల్ల ఆవిడ గారు ఎంత చక్కటి శైలిలో ఈ వాల్మీకి రామాయణాన్ని తెరీకరించారంటే చాలామంది అది చదివితేనే కానీ దాని యొక్క మృదువైనటువంటి చాలా సరళమైన పదాలతో కూడినటువంటి కావ్యం మీకు మీ ముందుకు వస్తుంది. అసలు మొదట ఆవిడ గొప్ప విషయం మీకు చెప్తాను. మామూలుగా అందరూ కూడా ఏమంటారంటే, మేము ఇది రాశాము భగవంతుడి యొక్క ఆజ్ఞ చొప్పున, మరి దీనిలో కూడా ఏదైనా పొరపాటు కనుక్కున్నట్లయితే వాటిని మీరు ఒప్పుగా భావించి మీరు వీటిని స్వీకరించండి అని చెప్పి అంటారు. కానీ మొల్ల అలా అనలేదు. చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పొలుగు మీద చెప్పెద ఇహపర సాధనము ఈ పుణ్య చరిత్ర తప్పు లంచకుడు కవుల్ అంటుంది. కవుల్ని, సాటి కవుల్ని ఏమని కోరుతుందంటే, నేను శ్రీరామచంద్రుడు చెప్పినందువల్ల నేను ఈ కావ్యాన్ని తెలుగులో నేను చెప్తున్నాను. దీనిలో కనుక పొరపాటు ఉన్నట్లయితే దయచేసి వాటిని మీరు ఎంచవద్దు. ఎంతటి గొప్ప విషయం ఆలోచించండి, ఎంత హ్యూమిలిటీ. అంత గొప్ప రచయిత్రయుడు కూడా తనకున్నటువంటి కొన్ని సమస్యలను, ఎస్పెషల్లీ సంస్కృతాంధ్రంలో ఉన్నటువంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ని ఆవిడ మరి తెలుసు కనుక వాటిలో కనుక ఏదైనా పొరపాటు ఉంటే దయచేసి అంచొద్దనడు. అటువంటిది మొల్లగారు. అంతేకాకుండా మొల్లగారి పద్యాలు ఎట్లా ఉంటాయో నేను మీకు చెప్తాను. రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు, వాహిని రాజులు దానమందు, మృగరాజులు విక్రమకేళియందు. ఇలా అక్కడ ఉన్నటువంటి రాజకుమారులు, ఆ అయోధ్య నగరంలో ఉన్నటువంటి రాజకుమారుల గురించి ఆవిడ చాలా చక్కగా వర్ణిస్తుంది. అంతేకాకుండా కౌసల్య, సుమిత్ర, కైకేయి, దశరథుడి యొక్క 3 భార్యలు, వాళ్ళు ఈ పాయసం తాగి ఈ రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రువును గర్భములో దాల్చినప్పుడు ఆ శరీరంలోని మార్పుల్ని ఎంతో చక్కగా మొల్లగారు వర్ణిస్తారు. ఆ లేత శరీరాలు ఒకసారి ఈ దీన్ని గర్భిణి వచ్చిన తర్వాత నల్లటి ఎర్రటి జీరలు ఉన్నటువంటి కళ్ళు తెల్ల కలువల్లాగా ఉంటాయట. అట్లాగే మృదువైనటువంటి
శరీరం ఏర్పడుతుందట. భాష కూడా మారి ఎంతో అందమైన భాషగా తయారవుతుందట. ఇట్లా మార్పుల్ని తల్లిగా కాబోయేటువంటి ఒక స్త్రీ యొక్క లేత శరీరాల్లో జరిగేటువంటి మార్పుల్ని ఎంతో చక్కగా వర్ణిస్తుంది ముల్ల. ఇక ఇంకొక విషయం చెప్తాను. మీరు రాముడు యొక్క పాలధూళి సోకి మరి రాయి అహల్యగా మారింది. అటువంటి పరిస్థితుల్లో రాముడు నది దాటాలి. ఆ నదిని దాటడానికి ఒక తెప్ప ఉంది. ఆ తెప్ప యొక్క నడిపే అతను గుహుడు. ఈ గుహుడు పల్లెకారు, అంటే వెనుకబడిన తరగతికి చెందినటువంటి వాడు బహుశా. అతను మరి రాముడి యొక్క పాదాలు తాగడానికి వీల్లేదు. కానీ గుహుడికి ఒక భయము ఉంది, భక్తి ఉంది. భయం ఏమిటంటే ఈ రాముడి యొక్క పాదధూళి దాకి రాయి అహల్యగా మారింది. పొరపాటున కనుక ఏ పాదధూళి కనుక నా యొక్క తెప్పకి తగిలితే ఇది ఇంకే రకంగా మారుతుందో, నాకున్నటువంటి జీవనం కాస్త పోతున్నటువంటి భయము ఒకటి. రెండవది ఏంటంటే, ఇంత గొప్ప మహానుభావుడి యొక్క పాదాలు కడిగితే నాకు ఎంతో మంచిది అనేటువంటి భక్తిభావం ఒకటి. ఇది ఎంత చక్కగా వర్ణించిందో ఒక పద్యంలో. ఆ పద్యం చాలా బాగుంటుంది, చదవండి. ఇకపోతే ఒక మంచి పద్యాన్ని రాస్తుంది. ఏంటంటే మొదట్లోనే తేనె సోక నీరు తీయన ఎగురీతి. మరి నేను చెప్పేటువంటి ఈ కవిత అంత మధురంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలా కాకుండా కఠినమైనటువంటి శబ్దాలతో, అర్థం కాని మాటలతో నేను గనక ఈ యొక్క పద్యాలను రాస్తే అది ఒక మోగవాడు చెవిటివాడు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది అని కూడా ఆవిడ తన యొక్క భావాల్ని తెలియపరుస్తుంది. అటువంటి గొప్ప మేధా సంపన్నురాలు కుమ్మరి మొల్ల. కుమ్మరి మొల్ల గారి మరి 800 పద్యాల పైగా రాశారు. వాటిలో దాదాపుగా చాలా వరకు కంద పద్యాలు, ఒక 20%, 25% కంద పద్యాలే ఉంటాయి. ఎంత చక్కటి రామాయణ అభినయం రాశారో మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ముఖ్యమైనది, ఆవిడ ఎంత ధైర్యం కలదంటే, వాల్మీకి రామాయణం నుంచి ఉన్నటువంటి మందర యొక్క పాత్రని పూర్తిగా తీసివేసి, అసలు మందర పాత్ర ఎటువంటి పాత్ర? రామాయణం మనుగడకి ముఖ్యమైనటువంటి పాత్ర మందర. ఆ మందర గనక ఆ రకంగా కైకేయిని గనక మరి ప్రభావితం చేయకపోయినట్లయితే రాముడు పట్టాభిషేకం చేసేవాడు, రాముడికి పట్టాభిషేకం జరిగేది, కథ అంతా మరొక రకంగా ఉండేది. కానీ మందర యొక్క ప్రభావం చేత కైకేయి దశరథుడిని 2 వరాలు కోరడం, భరతుడికి పట్టాభిషేకం, రాముడిని 14 సంవత్సరాలు కారడవికి పంపించడం, ఇది వాల్మీకి రామాయణంలో ఉంది. కానీ మొల్ల అసలు మందర అనేటువంటి మాట ఎత్తకుండా కైకేయి తనంతటిగా తానుగా దశరథుడిని నువ్వు ఇచ్చినటువంటి 2 బూన్స్ వరాలని నాకు ప్రసాదించాలని చెప్పి అడిగి అవి తీసుకున్నట్లుగా మరి మొల్ల రాస్తుంది. దాని యొక్క అర్థం మీరు ఆలోచించండి. అంటే ఒక మందర చెప్పినందువల్ల ఇంత గొప్ప కర్మకాండ జరిగింది అనేటువంటి భావన రాకుండా, ఒక రాజులకు రాజ్య అంతఃపురాల్లో జరిగేటువంటి ఒక గొప్ప ఇంట్రిగ్ అని చూపించడానికి గాను మరి ఆ మహాతల్లి ఆ రకంగా అంత ధైర్యం చేసి మందర పాత్రమే తీసివేసింది. మీరు ఆలోచించండి. ఇంకా మరో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. హనుమంతుడు సీతను కలుస్తాడు. సీతాదేవిని కలిసి రాముడు ఇచ్చినటువంటి ఉంగరాన్ని ఇస్తాడు. ఆవిడ తనకు శిరస్సును ధరించినటువంటి దీన్ని కూడా ఇస్తుంది. అంత బాగుంది. కానీ అక్కడ ఒక స్త్రీ చేత ఒక బ్రహ్మాండమైనటువంటి భావాన్ని ఆవిడ చెప్పిస్తుంది. ఏమిటంటే, సీత మహాతల్లి అంటుంది, నేను అనవసరంగా లక్ష్మణ్ణి అవమానించి నేను ఈ యొక్క శాపానికి గురయ్యాను. నేను ఈరోజు ఈ పరిస్థితుల్లోనంటే దానికి కారణం లక్ష్మణుని పట్ల నేను చూపించినటువంటి అనుచిత వైఖరి. కనుక లక్ష్మణుని నన్ను క్షమించమని చెప్పు అని చెప్పేటువంటి ఉదాత్తమైనటువంటి గుణాన్ని సీత గారి చేత మొల్ల చెప్పిస్తుంది.
ఎంత మీరు ఆలోచించండి, ఎంత గొప్ప విషయం అది. అలాగే మరొక విషయం కూడా ఉంది. రావణుడు ప్రతిసారి వచ్చి ఆవిడని ఇబ్బంది పెడుతుంటాడు. పెడితే ప్రతిసారి కూడా ఆవిడ ఒకటి గుర్తు చేస్తుంది, ఎవరికి వాడు తన సొంత వైభవాన్ని కానీ లేదా పరాక్రమాన్ని పొగిడితే వాడంత నీచుడు మరొకడు లేడు, తుచ్చుడు మరొకడు లేడు. కాబట్టి ఓ రావణ, నువ్వు ఆ తుచ్చమైనటువంటి జాతికి చెందిన వాడివి, ఇది నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి చాలా నిర్భయంగా రావణుడితో అంటుంది. అది సీతామహాతల్లిని ఏ రకంగా మళ్ళా ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి వ్యక్తిగా చిత్రీకరించిందో మీరు ఆలోచించండి. అది మొల్ల అంటే. ఇంకా అసలు చాలా రామాయణాలు వచ్చి నేను చెప్పి అసలు నేను ఈ మధ్యలో చదువుతున్నా, అసలు ఏమిటి మొల్ల ఎవరు ఏమిటి అని చెప్పేసి చూసినప్పుడు మొట్టమొదటి భారత భాషల్లో రాసినటువంటి ఒక క్లాసికల్ పోయట్రీ రాసినటువంటి మొట్టమొదటి ఆవిడ మొల్ల భారతదేశంలో. తరువాత చంద్రవతి అనేవాడు వచ్చారు. చంద్రవతి బెంగాల్కు సంబంధించినటువంటి ఆవిడ. మరి ఆవిడ కానీ చాలా నేను ఈ వికీపీడియాలో వాటిలో చూసినట్లయితే ఆవిడ మొట్టమొదటి కవయిత్రిగా ప్రొజెక్ట్ చేశారు. కరెక్ట్ కాదు. మొల్ల మొట్టమొదటి భారతీయ భాషలో సంప్రదాయకమైనటువంటి ఛందస్తో కూడినటువంటి పద్యాలు రాసినటువంటి మొట్టమొదటి భారతీయ నారి. అది దయచేసి మనం అందరం గమనించాలి. ఆవిడకి ఇచ్చినట్టు అది మగైన్ నాకు ప్రతిసారి ఒక పాపం ఏంటంటే, మనం ఇవ్వాల్సిన స్థానానికి సముచితమైన స్థానాన్ని వాళ్ళు ఎవరికైతే చెందాలో వారికి ఇవ్వకుండా ఉంటున్నాం. అది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇక మొల్ల గారిని కూర్చి ఇక పోతే రామాయణంలో ఇంకొక గొప్ప కంకటి పాపరాజు గారిని ఉత్తర రామాయణం రాశారు. ఆయన అసలు అవి కూడా చాలా బాగుంటాయి. బంగారు బంగారు చంగాలువులు ధరించు శృంగారువతి నార చీరులోనే భోజనంబులు మెచ్చు భోజనంబులు నొచ్చు రాపత్ని కందమూలములు నమలే. ఇట్లా ఎంత చక్కగా అంటే సీత వనవాసానికి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆవిడ అనుభవించినటువంటి ఎంత మార్పు ఎలా వచ్చింది, ఒక రాజపత్ని నుంచి మామూలు ఒక మునికన్యక ఏ రకంగా మార్పు వచ్చిందనేది చాలా బాగా చేశారు. ఇంకో పద్యం మీకు బాగా తెలుసుండాలి. ఈ పద్యం, ఇంతకు బూను వచ్చింపకపోదని విముతల్లి దుశ్చింతులు దయచు చేయబడిన సీతను బ్రహ్మరు నేలుచున్న వాడెంత విమోహి రాముడని ఎగ్గులు పలికిన ఆలకించి భూకాంతుడు నిందజింది నేను కానల లోపల దించి రమ్మని అని చెప్పేసి లక్ష్మణుడి చేత సీతకు చెప్పిస్తాడు కంకటి పాపరావు. వీళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప, అసలు ఉత్తరరామ చరిత్ర కూడా మీరు దయచేసి చదవండి. అంత గొప్ప ఉన్నటువంటి రమణీయమైనటువంటి ఈ రామాయణాలు ఇవి. దయచేసి మీరు వాటిని తప్పకుండా చదవమని నేను కోరుతున్నాను. ఇక పోతే నేను ఈ మొల్లను కూర్చున్నటువంటి రామాయణం కానీ లేకపోతే మిగతా రామాయణాల గురించి కూడా నేను చెప్పాను 100 దాకా నేను వాటిని చదవండి. ఆనంద నీలకంఠన్ అని చెప్పేసి ఒక ఆయన గారు రావణ్ణి గూర్చి రాశారు. దానిలో అనేకమైనటువంటి ఈ విషయాలను తీసుకొస్తాడు. మీరు దయచేసి చూడండి. మరొక ముఖ్యమైన విషయం, ఎవరైనా చంద్రావతి గారు నేను చెప్పాను, ఆవిడ సీత యొక్క వ్యూ పాయింట్లో రాముడు ఏమిటి, రామాయణం ఏమిటి అని చెప్పేసి అని రాస్తుంది. అది ఎంత గొప్పగా మీరు ఆలోచించండి. అది మీరు చదవాలి. అది ఆనంద నీలకంఠన్ గారు కూడా సియాక రామ్ అని చెప్పేసి ఒక సీరియల్ తీసుకొచ్చారు. అది వీలుంటే మీరు డీడీలో చూడండి, చాలా బాగుంటుంది. అలాగే గోన బుద్ధారెడ్డి గారిది రంగనాథ రామాయణం, సుబ్బారావు గారి రామాయణం, అన్నిటికంటే ముఖ్యంగా మన గొప్ప తెలుగు సంస్కృతాంధ్ర పండితుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, వారికి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. వారు రామాయణ కల్పవృక్షం అనేటువంటి వారి అది కూడా మీరు అదైతే ఒకటి ఏంటంటే, కవి హీ టేక్స్ లాట్ ఆఫ్ లిబర్టీస్. ఒక కావ్యాన్ని గురించి చెప్పేటప్పుడు కానీ కావ్యాలలో దాని థీమ్ని గురించి చెప్పేటప్పుడు అనేకమైనవి తీసుకుంటారు.
అలాగే వీరు కూడా తీసుకొని ఒక గొప్ప జ్ఞానపీఠ అవార్డును కూడా సంపాదించారు. వీరందరూ ఇటువంటివి ఉన్నాయి రామాయణంలో. దయచేసి మీకు వీలున్నంత వరకు చదవండి, ఆనందించండి. ఇక నేను ఇది ముగించబోయే ముందు నేను ఒక్క విషయం చెబుతాను. మళ్ళా తన యొక్క సంస్క్రాంత కవుల యొక్క స్తుతి ఉంటుంది ప్రతి దీనిలో కూడా. దానిలో అనేక మంది కవులను గురించి చెప్తుంది. ముఖ్యంగా శ్రీనాథుని గురించి చెప్పేటప్పుడు రసికుడైన శ్రీనాథుడు అని ఒక మాట ఉపయోగిస్తుంది. మీరు గమనించండి, రసికుడైనటువంటి శ్రీనాథుడు. ఎందుకందో తెలుసు కదా మీకు. బహుశా శ్రీనాథుడు చాటు పద్యాలు ఉంటే వాటికి అంత కూడా ఇక రసికత్వమే, ఏమి లేదు. గుబ్బల గొమ్మ లేజుగురు గొమ్మ సువర్ణపు కీలు బొమ్మ వాళ్ళు గబ్బి మిటారు చూపులది డాష్ది దానొక పెద్ద చేసి వాళ్ళు బెబ్బులు నంటగట్టితివి పెద్దవు నిన్ను అనరాదు కానీ దానబ్బ పయోజగర్భ మగనాలికి నింత విలాసం వెళ్ళరు. ఈ శ్రీనాథుడు ఏడుపంత ఎందుకంటే పెళ్ళైన ఆవిడికి ఇంత అందము ఎందుకు ఇచ్చావు అని బ్రహ్మను పట్టుకుని మరి అడుగుతాడు. అటువంటి శ్రీనాథుడు. ఓకే, అంటే నేను ముగిస్తున్నాను. వాళ్ళిద్దరు కాంటెంపరీస్ కాదు మనకైతే తెలియదు, కానీ సాహిత్య జగత్తులో ఒక ఎపిసోడ్ ఉంది. ఏమిటంటే అది ఒకసారి నగర వీధుల్లో మొల్లగారు ఒక చేత్తో కుక్కని మరొక చేత్తో కోడి పెట్టని పట్టుకొని నగర వీధుల్లో వెళ్తున్నారు. ఎదురుగా శ్రీనాథుడు వస్తున్నాడు. చూసి ఆవిడ అందాన్ని మురిసిపోయి, ఆహా మొల్ల నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, కుక్కనిస్తావా పెట్టనిస్తావా అని అడుగుతాడు. దానికి సాధ్వి మొల్ల ఎటువంటి సమాధానం ఇచ్చుంటుందో ప్రేక్షకులు శ్రోతలు ఊహించి కామెంట్స్లో రాయమని నేను మిమ్మల్ని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.